హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాలంలో గుమగుమలాడే పచ్చి మామిడికాయతో చేసినటువంటి పచ్చి పులుసు తిన్నారంటే ఈ రుచిని జన్మలో అస్సలు మర్చిపోరు. 4 గ్రీన్ చిల్లీస్ ఈ విధంగా స్టవ్ మీద కాల్చండి. కట్టెల పొయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒక పుల్లటి పచ్చి మామిడికాయను కూడా అట్లనే కాల్చాలి. మంచిగా కాల్చిన తర్వాత దీన్ని పక్కనకు ఉంచి చల్లారనివ్వాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూను మెంతులు, 1/2 టేబుల్ స్పూను నువ్వులు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ధనియాలు యాడ్ చేసుకొని డ్రైగా రోస్ట్ చేయాలి. ఈ విధంగా రోస్ట్ చేసిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటితో పాటు 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని పౌడర్ చేయాలి. ఈ పౌడర్ ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా కాల్చినటువంటి పచ్చి మామిడికాయ గుజ్జు మాత్రమే ముక్కలుగా కట్ చేసుకొని వాటితో పాటు కాల్చినటువంటి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి. ఈ పౌడర్తో పాటు పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అట్లనే కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే పడుతుంది. ఈ కొలతలతో చేస్తే కనుక 750 ml వాటర్ పడతాయి. పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 2 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర తరుగు ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అలానే పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టినటువంటి పచ్చి పులుసును కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.